హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సాహు సాగా. కుబేరా రివ్యూ ఈరోజు పొద్దున వెళ్ళి చూశాను, ఎలా ఉందో మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఆన్ ఏ హయ్యర్ లెవెల్ మూవీ ఎట్లుంది, నాకు నచ్చిందా లేదా అంటే నచ్చిందండి. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ నా ఉద్దేశంలో. థ్రిల్లర్స్లో చాలా టైప్స్ ఉంటాయి: సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ అండ్ సోషల్ థ్రిల్లర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అయ్యేట్టు చెప్పాలంటే రిఫరెన్సెస్తో, క్రైమ్ థ్రిల్లర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్షణం, ఎవరు, ఇట్లాంటి మూవీస్ అనమాట. సైకలాజికల్ థ్రిల్లర్ అంటే వన్ నేనొక్కడినే, అందాదున్, అనుకోకుండా ఒక రోజు, చార్మి గారిది. సో ఇట్లాంటివి. పొలిటికల్ థ్రిల్లర్ అంటే ప్రస్థానం, లీడర్, రంగం, ఇట్లాంటి మూవీస్ అనమాట. సోషల్ థ్రిల్లర్ అంటే రంగస్థలం, కుబేరా. బేసికలీ కుబేరా ఫాల్స్ ఇన్ టు ఎ సోషల్ థ్రిల్లర్ కేటగిరీ. సో మీరు ట్రైలర్లో చూసినట్టే ధనుష్ ఒక బిచ్చగాడు క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అండ్ నాగార్జున ఈజ్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ సిబిఐ ఆఫీసర్. హౌ కుబేరా ఈజ్ రిలేటెడ్ టు దీస్ టూ పీపుల్ అనేది ప్లాట్. ఒక జనరల్ అబ్జర్వేషన్ చెప్పాలంటే మన టాలీవుడ్లో కానీ తెలుగులో బేసిక్గా ఇన్ ఇండియన్ సినిమా, ఇఫ్ హీరో ఈజ్ సరౌండెడ్ విత్ మనీ ఆర్ ఒక డౌన్ఫాల్ నుంచి హీఈస్ గోయింగ్ టు రైజ్ అప్, ఇఫ్ హీ ఎండ్స్ బీయింగ్ ఎ రిచ్ పర్సన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, దిస్ ఈస్ అ హిట్ ఫార్ములా అండి. లైక్ మినిమం గ్యారంటీ ఫార్ములా ఉంటుంది కదా. అంటే అఫ్ కోర్స్ మూవీ టేకింగ్ కానీ, మూవీ డైరెక్షన్ కానీ, ఆల్ అదర్ థింగ్స్ షుడ్ యాడ్ అప్, బట్ అ జనరిక్ ఫార్ములా ఆఫ్ హీరో సరౌండెడ్ విత్ మనీ ఆర్ ఎండింగ్ అప్ రిచ్ విల్ ఆల్వేస్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అలా వైకుంఠపురంలో, శ్రీమంతుడు చెప్పాలంటే, ఇన్ఫ్యాక్ట్ పుష్ప, హీ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ లో అండ్ బికమ్ అ రియలీ రిచ్ పర్సన్ అండ్ పవర్ఫుల్ పర్సన్. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ అదర్ రిఫరెన్సెస్. దీని ఉద్దేశం అంటే హీరో పూరైతే సినిమా హిట్ అవ్వదని కాదు, మినిమం గ్యారంటీ ఫార్ములా అని నా ఉద్దేశం. సో కుబేరా ఆల్సో ఫాల్స్ ఇన్ టు దాట్ కేటగిరీ. మూవీ కంప్లీట్లీ డీల్స్ విత్ మనీ. కమింగ్ టు పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ అండి, నెంబర్ 1 ధనుష్. లైక్ హీస్ అన్ యాక్టింగ్ బీస్ట్, వీ ఆల్ నో దాట్. చాలా చాలా బాగా చేశాడు. బేసికలీ హిస్ స్క్రిప్ట్ చాయిసెస్ ఆర్ లైక్ దాట్. అంటే పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న రోల్స్ మాత్రమే హీల్ యాక్సెప్ట్ యూజువల్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ రోల్స్ అండ్ he killed it. Basically he completely immerses us into the movie. ఇప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నా అన్న ఫీలింగ్ రాదు. That's how naturally he acts and he lived up to the character. చాలా చాలా బాగా చేశారు. సో నెంబర్ 2 నాగార్జున. He's a right fit for the role and going forward probably Nagarjuna should choose such characters where the impact on him is really గుడ్. బేసికలీ ధనుష్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మూవీలో నాగార్జున కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో ఇట్స్ అన్ ఈక్వల్ విన్ క్యారెక్టర్. సో సెకండ్ పాజిటివ్ ఇస్ నాగార్జున. థర్డ్ డిఎస్పి అండి. లైక్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఓవరాల్గా హీస్ ఆన్ హిస్ జాబ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ వీ కెన్ ఫీల్ దాట్ ఎమోషనల్ సాంగ్ కానీ అండ్ పోయిరా మామ అట్లాంటి సిచ్యువేషనల్ సాంగ్ కానీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా కానీ, all these things, these are really engaging. The first half is really engaging. It's a lengthy movie and I'll talk about it in the negatives, but meeku ekkada bore kottadu movie. Fourth, concept and direction. Plot is a good plot andi. So and Shekhar Kamla garu, I should talk about him. General perception ఏంటంటే లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. ఈవెన్ హీ సేస్ దాట్ నేను లవ్ స్టోరీస్ బాగా తీస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకుంది అని. బట్ ఐ షుడ్ టెల్ దాట్ ఎనీ స్క్రిప్ట్ హీ కెన్ డీల్ ఇట్ రియలీ వెల్. ఇప్పుడు ఇట్లాంటి మూవీస్ ఇట్ డజంట్ ఫాల్ అండర్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ సోషల్ థ్రిల్లర్ ఐ వాస్ సేయింగ్ ఎర్లియర్. సో ఇట్లాంటి మూవీస్ కూడా ఈ హ్యాండిల్ ఇట్ రియలీ వెల్ టు మేక్ ష్యూర్ దట్ ద ఆడియన్స్ ఈజ్ నాట్ బోర్డ్, దో దెర్ ఇస్ నో మచ్ స్కోప్ ఫర్ కామెడీ. అక్కడక్కడ నవ్వుతాం మనం. ఇట్ కంప్లీట్లీ కమెండబుల్ జాబ్ ఆఫ్ ధనుష్ అండ్ ఆఫ్ కోర్స్ ద డైరెక్టర్. బట్ యా, కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. కమింగ్ టు నెగటివ్స్ అండి, రన్ టైం ఆల్మోస్ట్ 3 hours 4 minutes ఉంది మూవీ. కొంచెం లెందీ అనిపించింది నాకు. అట్లీస్ట్ ఒక 15 minutes అయినా ట్రిమ్ చేయొచ్చు అన్న స్కోప్ వచ్చింది. నెంబర్ 2 క్లారిటీ టు ద ఆడియన్స్, ప్రొవైడింగ్ క్లారిటీ టు ద ఆడియన్స్. కొన్ని నెంబర్స్ గురించి. సో మూవీ విల్ రివాల్వ్ అరౌండ్ 1,00,000 కోట్లు అండ్ శేఖర్ కమ్లా గారికి ఫ్యాంటసీ ఏంటో లీడర్ సినిమాలో కూడా ఐ థింక్ ఇట్స్ 1,00,000 కోట్లు కాన్సెప్ట్, బట్ ఇక్కడ కూడా అంతే. సో ఈ 1,00,000 కోట్లు గురించి హౌ డిడ్ దే ఎండ్ అప్, అది ఈక్వల్గా స్ప్లిట్ అయ్యింది, అది ఎక్కడికి పోయింది అండ్ కుబేరా ఎట్లా ఎండు అనేది దే ట్రై టు టెల్, బట్ క్లారిటీ ఈజ్ ల్యాకింగ్. కొన్ని క్వశ్చన్స్తో బయటికి వస్తాం ఆడియన్స్. దట్స్ ఆల్ అండి. కమింగ్ టు ద కంక్లూజన్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్,
ధనుష్, నాగార్జున. మూవీ ఈజ్ విజువలీ గ్రేట్, స్ట్రాంగ్ సౌండ్ డిజైన్. ఓవరాల్ ఐ షుడ్ సే దట్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అండ్ గో ఫర్ ఇట్. ఆన్ ఎ హోల్ ఈ మూవీ గురించి ఒక్క మీమ్లో చెప్పాలంటే, సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అట్ ద సేమ్ టైం మిగతా మూవీ రివ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ మీరు కుబేరా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎనీ ఫర్దర్ ఇంప్రొవైజేషన్స్, కామెంట్స్ ఐఎమ్ హ్యాపీ టు టేక్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.